ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో కేరళ తరహాలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భజన గీతాలు, భక్తి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధల మధ్య స్వామిని కొలిచారు. ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తిభావం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. శబరిమల కేరళ అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తూ పంబా నదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని స్వామివారి అక్కడే మనకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి పందల రాజుకు అక్కడ ఆరట్టు ఉత్సవాన్ని జరిపి మళ్ళీ పైకి తీసుకొచ్చి 18 పూజను నిర్వహించడం జరుగుతుంది కేరళలో. అదే తంతుగా నేడు మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో ఏ పూజాది కార్యక్రమాలైనా కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని యాజ్టీజ్గా అదేవిధంగా మన అయ్యప్ప ఆలయంలో చేయడం జరుగుతుంది. మన శబరిమల కేరళ అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తూ పంబా నదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని స్వామివారి అక్కడే మనకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి